వెల్కమ్ టు రాజనీతి. ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గంలో పొందూరులోని కస్తూర్బా బాలికల విద్యాలయం ప్రిన్సిపల్ సౌమ్యను ఆముదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ వేధిస్తున్నారని గత 2 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వైసీపీ మీడియా హడావుడి చేస్తున్నారు. రవికుమార్ మహిళా ప్రిన్సిపాల్ని వేధిస్తున్నారని వాళ్ళ మీడియాలో, సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. రవికుమార్ ఈ మహిళా ప్రిన్సిపాళ్లకు అర్ధరాత్రి వీడియో కాల్స్ చేయాల్సిన అవసరం ఏంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీని మీద శ్రీకాకుళంలో కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు ఇతరులను విచారించినప్పుడు చాలా విషయాలు బయటకు వచ్చినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రయోజనాల కోసం కులాలను, ప్రాంతాలను, జెండర్లను వాడుకోవటం అలవాటు. అసలు అక్కడ ఏం జరిగిందని ఆరాధిస్తే ఈ పొందూరులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రిన్సిపాల్ సౌమ్య అనే ఆవిడ మీద చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఆవిడ 2022 నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉంది పొందూరు పాఠశాలలో. ఆవిడ గతంలో పనిచేసిన పాఠశాలలో కూడా ఈవిడ వ్యవహార శైలి వివాదాస్పదంగానే ఉండేది. విద్యార్థుల తల్లిదండ్రులతో గొడవలు పెట్టుకోవటం, దురుసుగా ప్రవర్తించడం, ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. పొందూరు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ హాస్టల్ బాలికల్ని వేధిస్తుండటంతో తల్లిదండ్రులు ప్రశ్నించడం, తల్లిదండ్రులతో ఈవిడ దురుసుగా ప్రవర్తించడం కూడా జరిగింది. మొన్న జరిగిన పేరెంట్ టీచర్స్ మీటింగ్లో చాలామంది తల్లిదండ్రులు ఇదే విషయం మీద కంప్లైంట్ చేశారు అధికారులకు, ఎమ్మెల్యేకు. ఈ నేపథ్యంలో ఆవిడ కంచిలికి బదిలీ అయింది. కంచిలి అంటే ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉంటుంది. పొందూరు అంటే శ్రీకాకుళానికి పక్కనే ఉంటుంది. కంచిలి చాలా దూరం ఉంటుంది. సో ఈమె ఉండేది శ్రీకాకుళంలో నివాసం. కాబట్టి పొందూరు అయితే రోజు వెళ్ళి రావచ్చు, కానీ కంచిలి వెళ్ళాలంటే చాలా కష్టం. అందుకని నేను వెళ్ళనని మొరాయించేసింది. ఆవిడకి 3 ఏళ్ల కాల పరిమితి కూడా అయిపోయింది, వెళ్లాల్సిందే అని అధికారులు చెప్తా ఉన్నారు. ఈ ప్లేస్లో వేరే ప్రిన్సిపాల్ వచ్చినప్పటికీ ఈవిడ ప్లేస్లో ఈవిడ ఇక్కడి నుంచి రిలీవ్ అవ్వట్లా, ఇక్కడి నుంచి వెళ్ళనంటుంది. ఇది ఒక సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే రవికుమార్ గారు తన నియోజకవర్గంలో ఉన్న 4 కస్తూర్బా గాంధీ విద్యాలయాల ప్రిన్సిపాల్ 4తోనూ జూమ్ కాల్లో మాట్లాడారు, రివ్యూ చేశారు పరిస్థితుల్ని. ఆయన ఆ సమయంలో యూకే పర్యటనలో ఉన్నారు. యూకేలో సాయంత్రం 4:30 ఆయన ఫోన్ చేశాడు. అప్పుడు ఇక్కడ మన దగ్గర 10 గంటలైంది. మనం 5:30 గంటల ముందు ఉంటాం లండన్ టైం కంటే. అంటే ఇక్కడ 10 గంటలైంది నైట్. దీన్ని వైసీపీ నాయకులు వివాదాస్పదం చేశారు. రాత్రి 10ంటికి ఫోన్లు చేస్తారా, అర్ధరాత్రులు మహిళలకు ఫోన్లు చేస్తారా, ఎమ్మెల్యే వేధిస్తున్నారు, ఎమ్మెల్యే రాసలీలని ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేశారు. ఈ సౌమ్య అనే ఆవిడ స్క్రీన్ షాట్ తీసి వైసీపీ నేతలకి, సాక్షి మీడియాకి ఇచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ స్క్రీన్ షాట్లో మిగతా 3 ప్రిన్సిపాల్స్ కూడా ఉన్నారు. ఈవిడ ఒక్కదానికి చేసి వేధించలేదు, లేదా ప్రశ్నించలేదు, లేదా రివ్యూ చేయలేదు. కానీ సాక్షి మాత్రం అర్ధరాత్రి రివ్యూలు, లైంగిక వేధింపులు అంటూ తప్పుడు కథనాలు రాసింది. పులివెందుల పరాజయం తర్వాత వీళ్ళు ఆ ఇష్యూ నుంచి ఏదో ఒక రకంగా జనాన్ని డైవర్ట్ చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టలేదు. అందులో భాగమే ఇది. దళిత సంఘాలతో మీటింగ్లు పెట్టిస్తున్నారు, దళిత ప్రిన్సిపాల్ మీద వేధిస్తారని కేసులు పెట్టాలని డిమాండ్లు చేయిస్తున్నారు. కానీ ఎక్కడా కూడా అసభ్య సంభాషణ జరిగినట్టు ఆధారాలు లేవు. పైగా ఆ కాల్లో ఇంకో 3 ప్రిన్సిపాల్స్ ఉన్నారు. ఇది ఎమ్మెల్యేని బద్నాం చేసే ప్రయత్నం అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ హడావుడిలోనే ఆవిడ స్లీపింగ్ పిల్స్ మింగి ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా ఆసుపత్రిలో చేరింది. మరి ఆసుపత్రి బెడ్ మీద నుంచే అందరితో, మీడియా వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలంతా పోలామంటూ ఆవిడ పరామర్శకెళ్ళి హడావిడి చేస్తున్నారు. దళిత సంఘాలను కూడా రంగంలోకి దించుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగం మీద ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ జరుగుతుంది. విచారణకు అతీతులు కాదు. ఆరోపణలు నిజమని తేలితే చర్యలు కూడా తీసుకుంటారు. ఇక్కడ ఈ సౌమ్య మీద తల్లిదండ్రులు చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఒక తండ్రి అయితే విలపిస్తూ మాట్లాడిన వీడియో కూడా బయటకు వచ్చింది 2 రోజుల క్రితం. మా పిల్లల్ని వేధిస్తూ ఉంది ఈవిడని. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఎమ్మెల్యేగా ఉంటా ఈ వివాదంలో జోక్యం చేసుకోకపోతే అది నిర్లక్ష్యం అవుతుంది. ప్రతిదానికి కులం రంగో, పార్టీ రంగో పులివేసి రాజకీయంగా లబ్ధి పొందాం అనుకుంటే కుదరదు. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఒక వైసీపీ యాంగిలే కాకుండా టీడీపీ యాంగిల్ కూడా ఉంది. తెలుగుదేశంలోనే కొంతమంది నేతలు ఈ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రచారం కూడా జరుగుతుంది. శ్రీకాకుళంలో ఎవరిని అడిగినా చెప్తారు, తెలుగుదేశం అంతఃకలహాలతో మునిగిపోతా ఉంది, ఎవరికి వాళ్లే నాయకులు గ్రూపులుగా మారి కొట్టుకుంటున్నారన్న ప్రచారం జరుగుతూ ఉంది. ఈ కుట్రలో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గాల పాత్ర కూడా ఉందంటున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో మంత్రివర్గ విస్తరణ జరగవచ్చు అన్న వార్తలు కూడా వచ్చినాయి. సరే, ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అయితే లేదు, కానీ రేపు ఫ్యూచర్లో జరిగినా కూడా ఈసారి కోన రవికుమార్కి అవకాశం ఉండొచ్చు అంటున్నారు. సో కోన అవకాశాలను దెబ్బతీయడానికి ఆయన ప్రత్యర్థులు ఒక చేయేశారంటున్నారు. తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్ పోకడలు వస్తున్నాయంటానికి ఇది నిదర్శనం. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే ఉండేది. ప్రత్యర్థి నాయకుడిని ఒకే పార్టీలో, కాంగ్రెస్ పార్టీలోనే తనకు ప్రత్యర్థిగా ఉన్న నాయకుడిని ఇబ్బంది పెట్టడానికి ఇంకో నాయకుడు ప్రయత్నాలు చేయటం, ఇలాంటివన్నీ గ్రూపు గొడవలు ఇవన్నీ జిల్లాల్లో జరుగుతుండేవి. రాష్ట్ర స్థాయిలో కూడా జరుగుతుండేది. మీడియాలకు లీకులు ఇవ్వటం,
అలాంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ శ్రీకాకుళంలో ఉంది. సాధ్యమైనంత త్వరగా చంద్రబాబు నాయుడు గారు ఆ జిల్లాలో పార్టీ కాయకల్ప చికిత్స చేయకపోతే కష్టం అవుతుంది. Like, share and subscribe to Rajaniti channel.